వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఈరోజు సర్వే రిపోర్ట్ను పొంగనూరు నియోజకవర్గంతో మొదలు పెడదాం. చిత్తూరు జిల్లా పొంగనూరు సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు. టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి 6095 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు పెద్దిరెడ్డి ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి ఇచ్చిన హామీలు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తాము, ఇళ్లను నిర్మించి ఇస్తాము అంటూ ఎన్నికల సమయంలో చెప్పారు. అలాగే విద్య, వైద్యం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. ఆవులపల్లి రిజర్వాయర్ చుట్టూ వివాదాలు ఉన్నాయి. అలాగే పర్యావరణ క్లియరెన్స్ సమస్యలు ఉన్నాయి. భూసేకరణ సమస్యలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఇక పెద్దిరెడ్డి యాజమాన్యంలో శివశక్తి డైరీ గురించి ఒక సమస్య ఉంది. శివశక్తి డైరీ రేట్లతో పాడి రైతులకు నష్టం చేకూరుతోందని చెప్తూ ఉన్నారు. ఇతర డైరీలతో పోలిస్తే 3 నుంచి 4 రూపాయలు తక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. చిన్న పాడి రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయని అంటూ ఉన్నారు పాడి రైతులు. ఇక ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులపై పురోగతి కనిపిస్తోంది. అలాగే కరువు ప్రాంతాలకు కృష్ణా నీళ్లు తెచ్చే పనిని చేపట్టారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కావడం, పొంగనూరు హాస్పిటల్ను 50 పడకలకు అప్గ్రేడ్ చేయడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. అనుచరులపై దందాలు, దాడుల ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. కోటరీ తప్ప మిగతా ఎవరికి ఆయన అందుబాటులో ఉండటం లేదు, దూరంగా ఉంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. బోయకొండ టెంపుల్ దగ్గర అవినీతికి చెక్ పెట్టకపోవడం ఎమ్మెల్యేకు మైనస్గా ఉన్న అంశాలలో ఒకటి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటిపై పెద్దగా ఫోకస్ చెయ్యలేదు అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీకి దూరంగా ఉండటం ఇంకో మైనస్ పాయింట్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 16.7% మంది అంటున్నారు. బాగుంది అని 19% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40.5% మంది అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 14.3%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 9.5%గా ఉంది. అంటే దగ్గరగా 24% మంది కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. 76% మంది సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 16.7% మంది అంటున్నారు. పర్వాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 38.1%గా ఉంది. బాగా లేదు అని 19% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 16.7%గా ఉంది. అంటే దగ్గరగా 35% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 65% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా మొత్తం ప్రభుత్వ పనితీరుకు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15.3% మంది చెప్తున్నారు. బాగుంది అని 15% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 38% మంది అంటున్నారు. బాగా లేదు అని 18.4% మంది చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. అంటే దగ్గరగా 33 నుంచి 34% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన జనం సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 19% మంది చెప్తున్నారు. బాగుంది అని 21.4% మంది అంటున్నారు.
పర్వాలేదు అని 28.6% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 16.7% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 14.3% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుంది అని 14.3% మంది చెప్తున్నారు. బాగుంది అని 19% మంది అంటున్నారు. పర్వాలేదు అని 31% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 19% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 16.7% మంది జనం అంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16.3% మంది చెప్తున్నారు. బాగుంది అని 16.7% మంది అంటున్నారు. పర్వాలేదు అని 32.3% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 19% మంది అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 15.7% మంది జనం చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 23.8% మంది నమ్ముతున్నారు. కావు అని 21.4% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 31% మంది అంటున్నారు. తెలియదు అని 23.8% మంది జనం చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 33.3% మంది చెప్తున్నారు. కాదు అని 16.7% మంది అంటున్నారు. కావచ్చు అని 26.2% మంది జనం అంటున్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 23.8%గా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 26.2% మంది జనం అన్నారు. పెరగలేదు అని 16.7% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 23.8% మంది జనం అన్నారు. తెలియదు అని 33.3% మంది జనం చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 26.2% మంది జనం అన్నారు. రాదు అని 19% మంది జనం చెప్పారు. రావచ్చు అని 23.8% మంది జనం అన్నారు. తెలియదు అని 31% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 23.8% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 31% మంది చెప్పారు. తెలియదు అని 45.2% మంది అన్నారు. ఇవి పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.